Sure of your dream, study abroad destination, clear your doubts. Videsh Consult. Call 9676502888. Mind will make lot of noise, so many disturbances, so many things, so much of social media, so many things అవుతుంది. సీరియస్లీ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు, చెయ్యాలి, వాళ్ళు బెస్ట్ సెల్ఫ్గా ఉండాలి అనుకుంటారు. కానీ చెయ్యాలి అనుకున్న మూమెంట్ వచ్చినప్పుడు అబ్బా రేపు చేద్దాంలే, రేపటి నుండి మానేద్దాంలే, ఈ థాట్స్ వస్తాయి కదా. వీటిని కట్ చేసి ఆ అలవాటుని మానుకోవడం ఎలా అంటే ఫస్ట్ అగైన్ ఐ గో బ్యాక్ టు దట్ సెల్ఫ్ లవ్. మీకు మీ పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అంత గ్రూమ్ చేసుకుంటారు మీ పర్సనాలిటీ. మీరు ఎప్పుడైతే మీకు మీ పట్ల మీకు ప్రేమ ఉండదో, ఎవరో చెప్పినవి చేస్తున్నారు అట్లాంటివి ఎందుకు అవుతాయంటే బికాస్ సెల్ఫ్ డ్రివెన్ ఉండరు మీరు. సెల్ఫ్ లవ్ నుంచే పుడుతుంది సెల్ఫ్ డ్రివెన్. అంటే విత్ ఇన్ యూ డోంట్ నీడ్ సంబడి ఎల్స్ మోటివేషన్ టు డూ ఫర్ ఎనీథింగ్ ఫర్ యూ. సో మీరు మార్నింగ్ లేసినాక, ఎందుకంటే అండి ఒక మనిషికి ఒకటే మానవ జన్మ కదా, అమూల్యమైనది. ఐ డోంట్ గెట్ ఇన్ టు ద రీబర్త్ అవన్నీ గురించి మాట్లాడటం లేదు. ఇట్స్ జస్ట్ వన్ బ్యూటిఫుల్ లైఫ్. అపర్ణగా ఉండడానికైనా, మధురిమగా ఉండడానికైనా, ఇంకెవరికైనా కూడా దెర్ ఇస్ ఓన్లీ వన్ బ్యూటిఫుల్ లైఫ్. ఇక్కడ బర్త్డే ఉంటుంది, మనందరికి తెలుసు మన బర్త్డే కదా, బర్త్డే మనందరికి తెలుసు. అలాగే ఒకరోజు ఎక్స్పైరీ డేట్ వస్తుంది మనకు. ఈ మధ్యలో ఉండే జీవితమే మన జీవితం. సో ఆ జీవితము ఎవ్రీ డే అవుతుంటే మనం ఎక్స్పైరీ డేట్కి దగ్గరకు వస్తుంటాం కదా రోజు అయితే. సో హౌ మెనీ డేస్, హౌ మెనీ ఇయర్స్ యూ వాంటెడ్ టు వేస్ట్? సో రాదర్ దెన్ యూ కెన్ మేక్ యువర్ లైఫ్ కౌంట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే జర్నీ మంది. ఈ లైఫ్లో మీరు ఎవ్రీ డే ఎంతో చెరిష్ చేస్తూ హ్యాపీగా జాయ్గా మీ గురించి మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా మీరు హెల్తీ బాడీ పెట్టుకొని హెల్తీ మైండ్ పెట్టుకొని కూడా గ్రూమ్ చేసుకోవచ్చు. ఆర్ ఇట్స్ యువర్ చాయిస్. ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏడ్చుకుంటూ నేను అన్నిట్లో అడిక్షన్స్లోకి వస్తాను, నాకు ఇట్లా అయిపోయింది అనేసి, ఇలాగ అయిపోయింది నాకు, ఇలా ఎవరో ఇలా చేశారు కాబట్టి నేను ఇలా డ్రింక్ చేస్తున్నా, స్మోక్ చేస్తున్నా, నేను అందుకే డిప్రెషన్లోకి వచ్చాను. దాని బదులు టేక్ ఓనర్షిప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్. ఎస్టర్డే హెస్ గాన్ ఎస్టర్డే. నిన్నటిది అయిపోయింది నిన్ననే. ఈరోజు కొత్త జీవితం, కొత్త రోజుగా మొదలుపెట్టండి మీరు లైఫ్. ఇప్పుడు ఇట్స్ నెవర్ టూ లేట్ అట్ ఆల్. ఎనీ ఏజ్, ఏ టైంలోనన్నా కూడా టుడే ఇస్ మై ఫస్ట్ డే ఆఫ్ మై న్యూ లైఫ్ అనుకోవచ్చు. కరెక్ట్. చాలామంది హర్ట్ డ్రివెన్ ఉంటారు, కొంతమంది గిల్టీ ఉంటుంది జరిగినప్పుడు. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్. యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇట్స్ ఓకే. అక్కడ యాక్సెప్ట్ చేసుకోండి. దాన్నే యాక్సెప్టెన్స్ అంటా నేను. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అంటే అది అగైన్ 11th చాప్టర్లో టూల్స్ అండ్ టెక్నిక్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్. యూ నీడ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ ఆర్. ఇట్స్ ఓకే టు హ్యాపెన్. తప్పుల్ని కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. వెన్ యూ హ్యావ్ సెల్ఫ్ లవ్, ఈ డిప్రెషన్ వచ్చినా కూడా మీరు కోలుకుంటారు అక్కడ నుంచి. డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ అనిపిస్తాయి. అవన్నీ హ్యూమన్ లైఫ్లో అవన్నీ పార్ట్ ఆఫ్ ఇట్. అన్నీ మంచిగా ఉంటాయి అని ఉండదు. ఈ పుట్టినప్పటి నుంచి ఇక్కడ వరకు జర్నీలో యూ సీ లాడ్ ఆఫ్ టైమ్. ఒకరోజు మంచి జరగచ్చు, ఒకరోజు చెడు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ సెల్ఫ్ ఎప్పుడు వదలకూడదు. ఇప్పుడు బయట ఎవరో వచ్చి వాళ్ళు ఒకరోజు ఉండొచ్చు జర్నీలో, ఒకరోజు ఏదైనా తేడా వస్తే వెళ్ళిపోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు ఈ వెహికల్ అనే మీ బాడీలో, మీ మైండ్, బాడీ అండ్ సోల్ పెట్టుకొని మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రేమించాలి. మనం బతికుండేది ఈ వెహికల్లోనే కదా. మన లోపల మనం ఈరోజు బతుకున్నామంటే మన బాడీ అయిన ఈ ఎంజిన్లో, ఈ వెహికల్లోనే కదా. దీన్ని మనం సరిగ్గా చూసుకోకుండా, హెల్త్ ఎక్సర్సైజ్ చేయకుండా, ఎవరో చెప్తే ఎక్సర్సైజ్ చేయాలి, కోవిడ్కి ఎవరో చెప్తే మాస్క్ వేసుకోవాలి, మనం ఎక్కువగా చూస్తుంటాం. మాస్క్ అయినా, ఈ శానిటైజింగ్ అయినా, లేదంటే మన గురించి మనం కూడా కేర్ తీసుకోవడం, ఎవరైనా రూల్స్ పెడితేనే చేస్తాం. ఓ 2000 రూపీస్ ఫైన్ అయితేనే మనం మాస్క్ పెట్టుకుంటాం. ఇలాంటివి కూడా చూస్తుంటాం. అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ యు ఆర్ ఆల్ ద టైమ్ డ్రివెన్ బై సంబడి ఎల్స్ హ్యాస్ టు టెల్ యూ. అంటే మీ పట్ల మీకు ఓనర్షిప్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు అని మీనింగ్ దానికి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఓకే, సంథింగ్ హ్యాపెండ్ ఎస్టర్డే, ఇట్స్ ఓకే, లెట్ మీ స్టార్ట్ టుడే మై న్యూ లైఫ్, లెట్ మీ డ్రా ఏ బార్డర్ లైన్ అనుకోవాలి. నిన్న అయిపోయింది, అదేం చేయలేము మనం ఈరోజు. అక్కడ ఒక బార్డర్ లైన్ రాసేసి ఈ రోజు నుంచి కొత్త బిగినింగ్. సో న్యూ థింగ్స్, న్యూ ఫీలింగ్స్ డెవలప్ చేసుకొని అట్లాంటిది రావాల్సింది ద అవేకనింగ్. అందుకే బుక్ టైటిల్ కూడా నేను అవేకనింగ్ అని పెట్టాను. ఇఫ్ యూ వాంటెడ్ టు నో లాట్ ఆఫ్ డెప్త్, అవేకనింగ్ బుక్ చదవండి. దాంట్లో ఎంత డెప్త్ ఇచ్చాను ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్స్కి. సో వెరీ వెల్, డెఫినెట్గా అందరూ చదువుతారని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజు మన మైండ్ యువర్ మనసు ర్యాప్ చేసే ముందు ఇలా
అంటే హర్ట్ డ్రివెన్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా గిల్ట్ డ్రివెన్ కానివ్వండి, బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిన వాళ్ళకి చాలామందికి వీడ్ ఉంటుంది, నికోటిన్ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. దీన్ని మానేయాలి అని సెల్ఫ్గా అనుకుంటూ హెల్ప్లెస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎడిక్ట్ అయిపోయిన తర్వాత మానేయడం కష్టం కదా, వాళ్ళకి కూడా చేత కాదు అనుకున్నా కూడా. సో అలాంటి వాళ్ళకి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మనకి మనం చేసుకోగలిగి టూల్స్ ఏంటి? ఓకే, నంబర్ వన్ ఇస్ మీ పట్ల మీకు చాలా రెస్పెక్ట్ పెరగాలి. ఆ సిచ్యువేషన్లో మనం ఎందుకు చేస్తున్నాము అని ఒక క్వశ్చన్ అడగండి మీరు ఫస్ట్. ఎందుకని నేను పొద్దున లేచినాక నేను స్మోకింగ్ డ్రింకింగ్ చాలామంది క్లయింట్స్ అంటుంటారు మార్నింగ్ లేచినాకనే నేను బ్రేక్ఫాస్ట్ టైం నుంచే లిక్కర్ మొదలు పెడుతున్నాను అని. మెన్ అండ్ ఉమెన్ బోత్. నేను డ్రింకింగ్ మొదలు పెడతాను బికాస్ ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్ ఫీలింగ్ ఓన్లీ ఇన్ డ్రింకింగ్. అంటే మీకు లేచిన తర్వాత మార్నింగ్ ఒక గోల్ లేదు, మీకు యూ వాంట్ డూ సంథింగ్ అనే గోల్ లేకపోవడం వల్ల. సో యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ లైఫ్ అనేది ఎంతో అమూల్యమైంది, ఒకే ఒక లైఫ్. మీలాగా బతకడానికి మీలాగా యునీక్గా అసలు ద వే యూ లుక్, ద వే యూ టాక్, ద వే యూ లుక్ అండ్ ఎవ్రీథింగ్ యునీక్నెస్ మీకు ఇది మీరు పెంచుకోండి థింకింగ్లో. ఫస్ట్ నంబర్ 1 సెల్ఫ్ అవేర్నెస్ అండ్ దెన్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఎందుకని నేను ఈ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటి దానిలో ఉంటున్నాను, ఇంకా ఎంతకాలం ఉండాలి ఇలాగే? సో ఆ క్వశ్చన్ మీరే సెల్ఫ్ కాన్షియస్నెస్తో ఆలోచించుకోండి. తర్వాత సెల్ఫ్ అవేర్నెస్. నేను ఇలాగే నా లైఫ్ ఎండ్ కావాలన్నా నేను హాస్పిటల్కి వెళ్ళి నేను ఇలా తాగుతుంటే ఇంకో 3-4 ఇయర్స్ తర్వాత హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అవుతాను. సో నేను అలాంటి డెత్ నాకు కావాలా నాకు, లేదంటే నేను హ్యాపీగా మంచిగా ఉంటానా? సో అది థర్డ్ వన్ ఇస్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. ఈ 3 ఫస్ట్ తీసుకోండి. నెక్స్ట్, మీకు డిప్రెషన్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ గుడ్ పీపుల్, ఫ్రెండ్స్ టు టాక్ టు లిజన్ టు యూ. అండ్ లాట్ ఆఫ్ పీపుల్కి ఉంటుంది లోపల ఎంతో పెయిన్ ఉంటుంది, దట్ దే వాంట్ టు బీ హర్డ్ బై సంబడి, దే వాంట్ టు లిజన్ టు, దే వాంట్ టు స్పీక్ టు సంబడి అని. సో అలాంటివి మంచి ఫ్రెండ్స్ అని చూసుకోండి. జస్ట్ ఇట్స్ నాట్ ఆపోజిట్ జెండర్ అంటే మీరు ఇమ్మీడియట్గా న్యూ పర్సన్తో ఒక 4 రోజులు అవుతూనే యూ ఫీల్ లైక్ డిఫరెంట్ థింగ్స్ అంటే అలా కాదు. యూ జస్ట్ హ్యావ్ జస్ట్ నార్మల్ కార్డియల్ ఫ్రెండ్షిప్ రిలేషన్. అ డీపర్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్ విల్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ డిప్రెషన్, యాంగ్జైటీ. సో ఇలాగ అండర్స్టాండింగ్ రిలేషన్ ఈవెన్ ఒక 10 మంది ఉన్నా చాలు మీకు వరల్డ్లో, అలాంటి వాళ్ళని హ్యాండ్ పిక్ చేసుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళని, మిమ్మల్ని మీరుగా యాక్సెప్ట్ చేసే వాళ్ళని. తర్వాత ఒక 5 రోజులు మార్నింగ్ నుంచి రాత్రి వరకు బజ్ మూమెంట్స్ అంటే నేను ఆల్వేస్ ఐ కీప్ టెలింగ్ ద మూమెంట్స్ విచ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే నాకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ క్యాన్ బి ఓ బజ్ మూమెంట్. లైక్ స్మాల్ మ్యూజిక్ వినడం కూడా ఒక 5 minutes రొటీన్లో ఒక 5 to 10 minutes ఇవ్వడం, దానికి ఒక కొత్త వంటకం చేయడము, ఏదైనా కొత్తది యూట్యూబ్లో ఈ మధ్య ఒక వంటనే గుత్తి వంకాయ కూర అనుకోండి, దానిలో ఒక 20 వెరైటీస్ ఉన్నాయి. ఇది కొంచెం ఎక్కువ తక్కువ వేస్తే కూడా డిఫరెంట్ అవుతుంది ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్. అంటే అన్ఎక్స్ప్లోర్డ్ హాబీస్ అంటాం దాన్ని. ఎప్పుడు చేయలేదు కొత్తగా చేస్తుంటే కూడా యూ ఫీల్ సో మచ్ గుడ్ అబౌట్ ఇట్. ఇలాంటివి చేయడము. తర్వాత ఏదైనా మంచి మూవీ చూడడము, సమ్ గుడ్ మెసేజ్ మీకు అలా నచ్చింది ఆ మూవీ చూడడము. తర్వాత సమ్ హాబీస్ డెవలప్ చేసుకోవడము. ఇలాంటివి మీ పర్పస్ అండ్ మీ ప్యాషన్ పెట్టుకొని దాంట్లో చేసుకోండి. నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. అంటే ఐ నో అ ఫ్రెండ్ హూ ఇస్ అ చైన్ స్మోకర్. సో బజ్ మూమెంట్స్ అని మీరు అంటే నాకు అదే బజ్ మూమెంట్ కదా అని అంటారు తను వింటే కనుక. ఓకే ఓకే. సో అప్పుడు ఒకవేళ వాళ్ళకి అలాగే ఉంటే కూడా దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ హౌ దే విల్ ఎండ్ అప్ విత్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరియస్ అనే డబ్బా పైన రాస్తారు. అవునవును కదా, ఇంజూరియస్ అని అంతగా రాస్తారు. ఈవెన్ ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ వస్తే కూడా కింద స్క్రోలింగ్ వస్తుంది మనకు, స్టిల్ అది చేస్తారు. అవును. కోవిడ్ టైంలో డెత్ అనేది ఇట్లా మనకు వచ్చి టచ్ చేసి వెళ్ళిపోయింది, స్మెల్ చేసి వెళ్ళింది మనల్ని. ఇట్లా దగ్గరకు వచ్చేసి సువాసన లాగా మనకు స్మెల్ చేసేసి వెళ్ళిపోయింది పక్కన నుంచి. ఇప్పుడు వీఆర్ ఆల్ అలైవ్ అంటే వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ థర్డ్ వేవ్ లో కదా మనకు. అందుకే డెత్ గురించి ముందు వినడమే ఉండొచ్చు కానీ మనందరికీ ఇప్పుడు డెత్ అంటే క్లోజ్గా చూసాం. కరెక్ట్. సో అది ఆలోచించండి మీరు. సో డూ యూ వాంటెడ్ ఎనీ అబ్రప్ట్ డెత్ ఫర్ యూ విత్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ టూ మచ్ హ్యాపెనింగ్? మీ లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, మీ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వచ్చి, మీ హార్ట్ ప్రాబ్లం వచ్చి అలాగనా? దానే 3 చెప్పాను. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ 3 అనుకోవాలి. నేను ఇలా ఉంటే నాకు ఇష్టం వస్తుందా, రోజు మార్నింగ్ నుంచి స్మోకింగ్ డ్రింకింగ్లో డల్గా ఉంటే ఇష్టం ఉంటుందా నాకు అని. ఇంకొకటి అండి, మెన్ ఉమెన్ సైకాలజీ, వాట్ మెన్ లైక్ అండ్ వాట్ ఉమెన్ లైక్.
I think this is also related with why are people getting into depression, all those things. ట్రూ. మెన్కి ఎక్కువ చాలామంది అడుగుతారు, నేను ఐఎమ్ సో బ్యూటిఫుల్, దెన్ ఆల్సో వై మై హస్బెండ్ ఈజ్ హ్యావింగ్ అఫేర్ అండ్ వై ఈజ్ సీయింగ్ అదర్ ఉమెన్, ఆల్ దిట్ అడుగుతుంటారు చాలామంది. నాకంటే అస్సలు బాగుండదు మేడం, అసలు తను నల్లగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అని అంటుంటారు అమ్మాయిలు, కరెక్ట్. క్లయింట్స్. దానికి ఒక మిత్ ఆఫ్ ఎ సైన్స్లో ఇది ఒకటి ఉంటుంది చాలా. As I told, 26 years of my journey in the human behavior sciences. So men psychology, it's not about the skin color ఇవన్నీ కాదండి, హైట్ వెయిట్ ఇవి కాదు. చాలామంది మెన్కి కూడా తెలియకపోవచ్చు ఈ విషయము, కానీ వరల్డ్ వైడ్ రీసెర్చ్ మెన్లో ఇలా దే గెట్ డ్రాన్ విత్ ద పీపుల్ హూ ఆర్ హ్యాపీ, దే లైక్ హ్యాపీ ఉమెన్. ఇప్పుడు మన స్టూడియోలో కూడా మెన్ ఉండే వాళ్ళు కూడా అడగచ్చు మీ క్వశ్చన్, వాట్ ఈస్ దట్ యూ లైక్ ఇన్ ఉమెన్ అంటే, ఫస్ట్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో దే లైక్ హ్యాపీ ఉమెన్. వాళ్ళకి ఆ హ్యాపీనెస్కి వాళ్ళు డ్రా అవుతారు. సో మేబీ ఇఫ్ యువర్ హస్బెండ్ ఈస్ సీయింగ్ అదర్ ఉమెన్ అండ్ ఆల్, మేబీ వితౌట్ యువర్ నాలెడ్జ్ ఇన్సైడ్ యువర్ ఫ్యామిలీ యు ఆర్ హ్యావింగ్ టూ మెనీ డిబేట్స్, టూ మచ్ ఆఫ్ నాగింగ్. సంథింగ్స్ హ్యాపెన్ లాస్ట్ వీక్ ఎప్పుడో అయిండేది, మెన్ కాంట్ హ్యాండిల్ నాగింగ్. ఓకే, అంటే అయిపోయింది ఒక వారం ముందు, నెల ముందు, సంవత్సరం ముందు అదే టాపిక్ మళ్ళీ మళ్ళీ తెచ్చి మళ్ళీ నువ్వు ఇట్లా చెప్పు చేస్తావు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న దానిని పెద్దగా చేసి కూర్చున్నా, లేచినా, భోజనం చేస్తున్నా, పడుకున్నా, బెడ్ టైంలో, అన్ని టైంలలో అదే మాట్లాడుతూ ఏడుస్తూ ఎక్కువ. దే కాంట్ హ్యాండిల్ నాగింగ్, దే కాంట్ హ్యాండిల్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ విత్ అన్హ్యాపీనెస్, అండ్ దే కాంట్ హ్యాండిల్ టూ మచ్ ఆఫ్ బస్టింగ్ అవుట్ ఆన్ టీయర్స్ అండ్ క్రైయింగ్ లౌడర్. సో ఇవన్నిటి వలన మేబీ ద వన్ హూమ్ ఐ డోంట్ సే దట్ బికాస్ ఇట్లాంటివన్నీ కాబట్టి అని కాదు, లాట్ ఆఫ్ పీపుల్ క్వశ్చన్ వై ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎందుకు అవుతున్నాయి అని. అవును, బికాస్ ఐఎమ్ సో బ్యూటిఫుల్, రియలీ వైఫ్ ఇస్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్. ద క్వశ్చన్ టు హర్ ఇస్ దిస్, వై ఈజ్ మై హస్బెండ్ సీయింగ్ లైక్ దట్, ఎందుకు అవుతున్నాయి నాకు, ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దిస్ రిలేషన్, ఇట్లాంటివని. సో ఐ కీప్ చెకింగ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ హ్యాపెనింగ్. సో ఐ టెల్ దెమ్, whenever your husband comes you are telling all that something happened last month and all. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఏడుస్తూ. ఫ్రెష్నెస్ ఈజ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో 3 types ఉంటారు. వన్ ఈజ్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్, అంటే విజువల్ డామినెంట్. వాళ్ళకి ఎప్పుడు ఫ్రెష్నెస్, ఫ్రెష్గా మంచిగా బ్యూటిఫుల్ కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ ఇలా ఉండాలి, ఇల్లు కానీ, వాళ్ళు కానీ, వైఫ్ కానీ, అంటే ఫ్రెష్నెస్ ఇన్ వైఫ్. సో మెన్ డ్రా ఫర్ ఫ్రెష్నెస్, హ్యాపీనెస్. ఫ్రెష్నెస్ అంటే హ్యాపీనెస్, ఫ్రెష్గా ఉండడము, హ్యాపీనెస్, అది విజువల్ డామినెంట్ వాళ్ళకి. సెకండ్ ఈజ్ ఆడిటరీ డామినెంట్, అంటే హియరింగ్ సెన్సిబిలిటీ అంటాం. ఆడిటరీ అంటే హియరింగ్ సెన్సిబిలిటీ. సో దే వాంటెడ్ టు లిజన్, మెన్ అండ్ ఉమెన్, మెన్ కానీ ఉమెన్ కానీ ఇద్దరు ఉండొచ్చు ఇలాగా. ఆడిటరీ అంటే దే విల్ కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ టు ద వే దే హియర్ ఫ్రమ్ అదర్ పర్సన్. అంటే ఎప్పుడు ఇట్లా నాగింగ్ చెప్తూ, ఎప్పుడు పాతవి చెప్తూ అట్లా ఒకసారి డిస్కస్ చేయండి మీరు, కంప్లీట్లీ డిస్కస్ అండ్ టెల్ బిఫోర్ ఓన్లీ దట్ విల్ డిస్కస్ ఆన్ దిస్. అక్కడ అయిపోవాలి అది, మళ్ళీ తీసుకురాకూడదు. ఒకవేళ ఇంకా 2 రోజులు మాట్లాడండి, ఇంకా ఒకవేళ అది కంప్లీట్ కాకపోతే 1 month ఆఫ్టర్, 1 year ఆఫ్టర్, స్టిల్ యు ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్, యు ఆర్ నాట్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ద ప్రెజెంట్ మూమెంట్ అనేది లూజ్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మ్యారిటల్ లైఫ్ ఆర్ రిలేషన్షిప్లో. And then after that is, this is what men draw attention on the happiness and freshness. Women psychology ela ante, it can be any man, it can be father relation, brother relation, or any man. Women ki oka psychology okati untadi, secure relation is what they feel. Correct. So ee security anedi disturb ayinappudu relationship disturb avutundi valto. They definitely wanted a secure love, security in love. అంటే ఎలా అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ లవ్లో, నన్ను చీట్ చేయడని కానీ ఇలాంటివి. అంటే సెక్యూర్ లవ్ ఇస్ దాట్ ఓన్లీ. సో వితౌట్ ఎనీ ఫియర్, సెక్యూర్ లవ్ ఇస్ వాట్ దే ఆల్ ద టైమ్ క్రేవ్ ఫర్. సో దిస్ ఇస్ వాట్ ద 2 things విచ్ ఇఫ్ ఉమెన్ అండ్ మెన్ కెన్ అండర్స్టాండ్. ఈ 2 things, ఉమెన్ ఏమో సెక్యూర్ లవ్ వాళ్ళకి అనిపించినప్పుడు మెన్ దగ్గర వాళ్ళతో ఉంటారు. That's how the relationship will really continue very well, stronger. Ade men aithe, why are this happening is because you need to check yourself. It's not about pointing fingers or pointing wrong ga kaadu. This is how the psychology is. Because they need to have a freshness. Nagging kaadu. They can't handle nagging, they can't handle all the time crying, tears.
ఆల్ దిస్ లౌడర్ వేస్ ఆఫ్ క్రయింగ్ ఆర్ టీయర్స్ అండ్ ఆల్ దట్. ఓకే, ఇవన్నీనే చూసుకోవాల్సింది. ఈ రెండు చూసుకుంటే ఐ థింక్ సొసైటీ విల్ బిల్డ్ ఇన్ అ బ్యూటిఫుల్ లవ్ అండ్ ఆల్సో ద మైండ్ బాడీ అండ్ సోల్ కనెక్ట్ అయిన లవ్, ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. ఆ ప్రేమ నిలిచి ఉంటుంది ఎప్పటికీ. ఆ ప్రేమలో నువ్వు వేరు నేను వేరు అని ఉండదు. నువ్వు నేను కలిస్తే ఒకరు అని అనుకుంటారు. యూ వర్సెస్ మీ అని ఉండదు ఇక్కడ. యూ ప్లస్ మీ ఇస్ వన్ అనే ఫీలింగ్ వస్తుంది. ట్రూ వెరీ వెల్ సెడ్ మధురిమ గారు. యాక్చువల్లీ మీరు మనం ఈ ఎపిసోడ్ ఎండ్ చేసే లోపే ఇంకొక పెద్ద టాపిక్కి డిబేట్ స్టార్ట్ చేశారు. లైక్ ఇందాక అన్నారు కదా, నాగింగ్ అది అబ్బాయిలకి నచ్చదు అండ్ దే ఆల్వేస్ నీడ్ ద ఫ్రెష్నెస్ అండ్ ఆల్. అండ్ మనం సెక్యూరిటీ కోసం చూస్తాం, సెక్యూర్డ్ లవ్ కోసం అన్ని యాంగిల్స్లో. సో దీని గురించి మనం అసలు స్టార్ట్ చేస్తే అమ్మాయిలు ఏమంటారంటే మెన్ ఆర్ ద రీజన్ వీఆర్ నాగింగ్, రైట్? అండ్ దే సే యూర్ ఆల్వేస్ నాగింగ్, దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్. సో దిస్ ఇస్ కంటిన్యూస్ మీరు అన్నట్టు. సో లెట్స్ హ్యావ్ దిస్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బట్ ఇందులో చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. అంటే క్లియర్గా మెంటల్ హెల్త్ గురించి కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ఉంటే మనకి జరిగే, అది వేరే వాళ్ళకి జరిగేది, వేరే వాళ్ళ లైఫ్లో జరిగేది కాదు, మనకే చాలా ట్రబుల్ జరుగుతుంది అనేది ఎమోషనల్గా చాలా చెప్పారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు చూసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ గురించి చెప్పారు. అండ్ వాట్ ఈజ్ లవ్, దట్స్ వాట్ యూ హ్యావ్ టోల్డ్. సో నెక్స్ట్ టైమ్ how to heal a broken heart, and also we talk about nagging and complaints between men and women. Definitely next time we'll come with the healing and how you can heal yourself if you've gone through, because everyone 99.9% people must have gone some exploitation, something కావడము, knowingly or unknowingly, ఇలా వాళ్ళు గిల్ట్ లో ఉండిపోయి ఆ లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కువ ఇన్సెక్యూరిటీ, ఫియర్, గిల్ట్ ఉండడం వల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయి వాళ్ళకు. దాంట్లోనే వాళ్ళకి ఎమోషనలీ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో లాస్ట్లీ ఇస్ ఐ వాంటెడ్ టు కన్వే టు ఎంటైర్ వరల్డ్ త్రూ ఐ డ్రీమ్ ఛానల్ ఇస్ దట్ ఒక ప్రొఫెషనల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు హార్ట్ ఏదైనా ఇష్యూస్ వస్తాయండి, డెఫినెట్లీ బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎత్తుకుతాం కదా మనం వెళ్ళి. అవును, మనం జస్ట్ డెంటిస్ట్ దగ్గరకో ఇంకా డర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్ళము ఏమైనా సమ్ హార్ట్ ఇష్యూస్ వస్తాయి. సేమ్ వే ఎవ్రీ వన్, ఎనీ వన్ హ్యాస్ టు థింక్ దట్ a psychologist is more than an intimate friend. ఒక ప్రొఫెషనల్తో మాట్లాడితే డెఫినెట్లీ ప్రొఫెషనల్ గైడెన్స్ వస్తుంది మీకు. మీకై మీరు సొంత వైద్యాలు చేసుకొని మీకై మీరే ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవడము, నిద్ర రాకపోతే ఏదో ఎవరో దగ్గరికి వెళ్ళడము, మీ ఫ్రెండ్స్ దగ్గర ఇంకెవరో దగ్గర డిస్కస్ చేయడము, ఏదంటే అది. ఫ్రెండ్స్ ఆర్ గుడ్, బట్ వాళ్ళకు కూడా మీకు తెలిసినంతే తెలుసు, వాళ్ళకి ప్రొఫెషనల్లీ డెప్త్ నాలెడ్జ్ లేదు. అవును, ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, నాకు 9 degrees ఏమవసరం చేయడం చెప్పండి. ఎందుకని 26 years నుంచి ఒకే ప్రొఫెషన్లో మేకింగ్ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్ విత్ వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్. ఎందుకంటే ఒక మనిషికి డెప్త్ ఆఫ్ ద, ఇప్పుడే మీరు చూసింటారు ఈ 2 hours 3 hours టైంలో ఒక డెప్త్ నాలెడ్జబుల్ వాళ్ళని మీట్ అయితే వాళ్ళతో డిస్కస్ చేస్తే యూ గెట్ ఇన్ డెప్త్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్. అవును, ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఎవరి వల్ల వస్తాయంటే మీకు ఓన్లీ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఇఫ్ ఐ హ్యావ్ టు మీట్ ఎ డాక్టర్, ఫర్ ష్యూర్లీ ఐల్ చెక్ ద ఎక్స్పర్టీస్. కరెక్ట్. ఐ డెఫినెట్లీ, ఇప్పుడు ఒక హార్ట్ రిప్లేస్మెంట్ జరుగుతుంది కానీ లైఫ్ కాదు కదా. లైఫ్ రిప్లేస్మెంట్ ఒక లైఫే మనకు, దాన్ని రిప్లేస్ చేయలేము. మీలాగా నాలాగా ఒక లైఫే మనం బతుకుతాం మన పేరుతో, మన యూనిక్నెస్తో. సో సేమ్ వే ఆ నోషన్ కూడా పోవాలి సొసైటీలో. సో మీటింగ్ ఏ సైకాలజిస్ట్, ఏ సైకియాట్రిస్ట్, అఫ్ కోర్స్ సైకియాట్రిస్ట్ ఈజ్ ఓన్లీ దట్ సమ్ టైమ్స్ దే విల్ గివ్ టాబ్లెట్స్ విత్ దట్, నిద్ర రాలేదన్నా ఏదన్నా ఉంటే కూడా. కానీ ఒక సైకాలజిస్ట్ వల్ల మీకు ఈ టాబ్లెట్స్ కూడా మీరు మానేసేసి డెప్త్లో మీకు అర్థమయ్యి మీరు ఎలా డీల్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు తెలుస్తుంది మీకు. మనకి అండర్స్టాండ్ హౌ టు హ్యావ్ ద డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్ అండ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు అన్న స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా మేబీ ఆ టైంలో మీరు సైకియాట్రిస్ట్తో తీసుకొని కొన్ని రోజులు టాబ్లెట్స్ తీసుకోండి. అలాంగ్ విత్ దట్ ప్యారలీ డెఫినెట్లీ a depth knowledgeable psychologist will be of a great help to you to come for the therapies and choose the right psychologist. వెరీ వెల్ సెడ్. నిజమే, చాలా మందికి ఇది కూడా ఉంటుంది, నేను ఎందుకు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఇట్స్ కైండ్ ఆఫ్ అ షేమ్, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ షేమ్. ఇప్పుడు జనాలు మారుతున్నారు, ఎవ్రీబడి నీడ్స్ అ ప్రాపర్ గైడెన్స్. మనకి లైఫ్లో, కెరియర్లో మెంటర్ ఎంత అవసరమో, జీవితంలో మనకి వచ్చే ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్. వాళ్ళకి ఒక మెంటర్ ఉంటే వీ విల్ డూ బెటర్ ఇన్ అవర్ లైఫ్. నాట్ ఓన్లీ దట్, ఇట్ విల్ రియల్లీ ఇంప్రూవ్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ ఇట్ వోంట్ లీడ్. ఇప్పుడు ప్యాకేజ్ లాగా అండి, ఒక డిప్రెషన్ నుంచే వస్తుంది లోన్లీనెస్, అక్కడ నుంచి అక్యూట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అవుతుంది. ఈ అన్ని ఒక రోజులో రావు మీకు. ఈ రోజు మీకు ఏదైనా అయితే ఈ రోజు డిప్రెషన్ రాదు. ఆ లో సార్ట్ ఆఫ్ మూడ్ కానీ ఫీలింగ్ లో వస్తుంది, రోజు రోజుకి విత్డ్రావల్ స్టేజ్ అవుతుంటుంది మీకు. అక్కడ నుంచి డిప్రెషన్ నుంచి లోన్లీనెస్ అవుతుంది, లోన్లీనెస్ నుంచి టూ మచ్ ఆఫ్ స్ట్రెస్,
యాంగ్జైటీ అవుతుంది, అక్కడ నుంచి స్లీప్లెస్నెస్ అవుతుంది, మీకు స్లీప్ డిజార్డర్ అవుతుంది, అక్యూట్ అవుతుంది అది కూడా. అక్కడ ఇవన్నిటి నుంచి బర్న్అవుట్ స్టేజ్కి వెళ్తారు. బర్న్అవుట్ స్టేజ్ నుంచే సుసైడల్ వస్తాయి. ఇవన్నీ ఒక ప్యాకేజ్లా ఒకదానికి కనెక్ట్ ఉంటుంది. సో ఆ సుసైడల్లో వచ్చిన తర్వాత థాట్స్ ఎక్కువ రోజులు కాకుండా దే ఫీల్ దట్ దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అండ్ దే నో మోర్ లవ్. ఈ థాట్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. అప్పుడు నోబడీ విల్ లవ్ మీ అనే ఫీలింగ్ వచ్చేసి దట్ జస్ట్ ఐ సా ఇన్ స్ప్రెడ్ ద వర్డ్ హైదరాబాద్ అనే ఒక గ్రూప్ ఉందండి. దాంట్లో ఒక అతను ఈ లోపల ఒక అతను పోస్ట్ చేశాడు, ఇవన్నీ విన్నా నేను ఒక గ్రూప్లో. జస్ట్ ఈ పోస్టెడ్ ఇట్ సీమ్స్ దట్ ఐ వాంట్ కిల్ మై సెల్ఫ్ అని. ఐ జస్ట్ వాంట్ బికాస్ సంబడీ హ్యాస్ ఒక లేడీ ఇట్లా చేసింది నాకు అని ఒక మెయిల్ ఒక అతను పెట్టాడంట. సో ఐ వాంట్ కిల్ మై సెల్ఫ్ బికాస్ షీ హ్యాస్ చీటెడ్ మీ, ఎక్స్ప్లాయిటెడ్ మీ అండ్ గోయింగ్ విత్ అదర్ మ్యాన్. సో హీ హ్యాస్ ఓపెన్లీ టోల్డ్ అబౌట్ డిక్లరేషన్ ఆన్ దట్ ఇట్ ఈస్ అనేసి. అది చెప్పిన తర్వాత కొంతమంది ఇప్పుడు నేను అదే అంటున్నాను, రైట్ పీపుల్ యూ నీడ్ టు అప్రోచ్ అని. వై ఆమ్ ఐ టెలింగ్ ఇస్ he posted in a public forum where it is lot of things are there. They're not directly professionals who are there into and all, and not everybody will see also public forum lo post chesinappudu. Correct. So some people must have told and some people must have given some suggestions alaga వాళ్ళకి ఏం తోచితే అది చెప్పిండొచ్చు. After 2 hours he committed suicide. Oh, and the news has come that the man who told like the 2 hours before committed suicide ani. అయ్యయ్యో. And now here advises our state of mind lo, you may ask me that how to deal if it is our state of mind lo. What I wanted people to do is, if you know the person or that number is there, you need to connect to the right professionals, అవును, right psychologists lo deal chese itla suicidal ivani deal chese psychologists like me you can connect. నెక్స్ట్ ఏమవుతుంది, అది సొసైటీగా ఒక మొరాలిటీ అండ్ అందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత ఇలా. అండ్ ఈవెన్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ నంబర్స్ వెన్ యూ Exactly, you need to call them and reach to the right professional. అందుకని Correct. you just need to reach to the right professional, and people also need to guide, not to give suggestions. ఏమవుతుందంటే సజెషన్స్ అనేది చాలా ఈజియెస్ట్ వే టు గివ్, దట్ ఈస్ ఎక్స్పెన్స్ ఫర్ ద అదర్ పర్సన్. ఇది వెరీ ఎక్స్పెన్సివ్ వెన్ యూ టేక్ దట్ సజెషన్ అండ్ ట్రూ. ఇప్పుడు ఈజీ కదా చెప్పడం, ఏమైనా ఇలా చేయి అలా చేయి, బిహేవ్ లైక్ దిస్, బిహేవ్ యువర్ సెల్ఫ్, అలా అనడం చాలా ఈజీ మనకు. కానీ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ తీసుకోలేదు ఆ టైంలో. వాళ్ళకి ఆల్రెడీ దే జస్ట్ ఫీల్ సో లో అబౌట్ దెమ్సెల్వ్స్, దే విల్ బీ ఇన్ డిప్రెషన్, ల్యాక్ ఆఫ్ ఈక్యూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ టైం తర్వాత ఏమవుతుంది, దే విల్ జస్ట్ ఫీల్ దట్ అండ్ దే జస్ట్ గివ్ అప్ ఆన్ దెమ్సెల్వ్స్. ఇంకా వాళ్ళకి నో మోర్ దే సీ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ లైఫ్ కానీ హ్యాపీనెస్ కానీ, దే డోంట్ లవ్ దెమ్సెల్వ్స్ అట్ ఆల్ దట్ టైమ్. దే ఫీల్ దట్ దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అండ్ దే ఫీల్ దట్ నోబడీ లవ్స్ దెమ్. The minute they get the thought nobody loves them, I am no more of a need for anyone or a happiness of anyone, they kill themselves. ఇవన్నీ ఒక సెకండ్స్ ఆఫ్ ద టైంలో కొన్ని అవర్స్లో జరిగిపోతుంది. అవును. ద సుసైడల్ థింగ్ ఇస్ జస్ట్ సమ్ టైమ్స్ పీపుల్ సే జస్ట్ 2 hours ముందు నేను మాట్లాడాను ఇలాగని. అప్పుడు మీరు క్లోజర్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఉంటాయి థాట్స్ వాళ్ళలో. మన పక్కనే ఉంటారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా చూసాం మనం ఇలా సుసైడ్స్ అండ్ ఆల్ అనేసి, వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్. అండ్ అంటే మనం చాలా మందికి ఈ గిల్ట్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. చనిపోయినప్పుడు అరే మనకు తెలిసిన మనిషి మనతో ఉన్నారు కదా, నిన్న కూడా హీ వాజ్ ఫైన్, షీ ఈజ్ ఫైన్, బట్ ఈరోజు ఇలా జరిగిపోయింది. ఆ మెంటల్ సిక్నెస్ అనేది నోబడీ కెన్ అండర్స్టాండ్ అంటిల్ అన్లెస్ దే స్పీక్. సో ఈ విషయం గురించి కూడా మనం డీప్గా విల్ డూ అన్ ఎపిసోడ్ ఆఫ్ దిస్. అండ్ మధురిమ గారు, ఫర్ టుడే మైండ్ యువర్ మనసు, థ్యాంక్ యూ సో మచ్. కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడారు అండ్ ఇన్ డెప్త్ చాలా నాలెడ్జ్ ఇచ్చారు, టూల్స్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. Thank you so much for having me here, and also thank you so much for iDream channel. Thank you so much.